తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8866692085 for online registration. tirumalaedu.com. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పిఠాపురం వర్మ విషయంలో ఇక అటే. వర్మను సైట్ చేయాలనే లక్ష్యమే కనిపిస్తుందా? వివాదం ఎటు దారి తీస్తుందన్నది తేలిపోయిందా? పవన్ కళ్యాణ్ మౌనం పాటించడం వెనుక పిఠాపురంపై పవన్ ఫోకస్ పెట్టడం లేదా? రాజకీయాల్లో తూర్పుగోదావరి రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల చేసే రాజకీయాలు చాలా రసవత్తంగా కనిపిస్తాయి. అందులో గోదావరికి సంబంధించిన వాళ్ళు రాజకీయం చేస్తుంటే ఇక ఒకసారి అటు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పిఠాపురం విషయంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన రాజకీయాలు నడుస్తున్నాయి అన్నది అందరూ చూస్తుంది. ఈ విషయంలో ముఖ్యంగా చెప్పాల్సింది ఒకరు పవన్ కళ్యాణ్ అయితే ఇంకొకరు టీడీపీ నేత వర్మ. ఇక ఈ వర్మని ఇప్పుడు సైడ్ చేస్తారని దాదాపు డిసైడ్ అయిపోయింది. పిఠాపురంలో ఆయన అవసరం తీరిపోయింది కాబట్టి ఇక ఆయన్ని కూరలో కరివేపాకులా పక్కకు పెట్టే అవకాశం ఉందని ఇప్పటికే తేలిపోతుందట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనిపిస్తుంది. అన్నీ తెలిసి మౌనంగా ఉంటున్నారా, లేక వాటంతటా అవే సర్దుకుంటాయని భావిస్తున్నారో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ మౌనం మాత్రం పిఠాపురం టీడీపీ నేతలకు ఎక్కడో కాలుతున్నట్లే కనిపిస్తుంది. వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే పవన్ కళ్యాణ్కు అన్నీ తెలిసి జరుగుతున్నాయని అనుకోవాలని తెలుగు తమ్ముళ్ళు భావిస్తుంటే పవన్ వస్తే అంతా సెటరేట్ అవుతుందని జన సైనికులు చెప్తున్నారు. అసలు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎందుకు జనసేన నేతలు ఇంత కాంట్రవర్సీతో కొని తెచ్చుకుంటున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభకు ముందు నుంచే టీడీపీ జనసేనల మధ్య వారు ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. ఎలాగంటే మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అడ్డా అని అనడం, అక్కడ మరో నేతకు అవకాశం లేదని చెప్పడం వివాదంగా మారింది. నాదెండ్ల మనోహర్ అలాంటి వ్యాఖ్యలు చేశారంటే పవన్ కళ్యాణ్కు తెలియకుండా చేశారని అనుకోలేం. అందులో పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఏం మాట్లాడినా జనసేన నేతలు ఆచితూచి మాట్లాడతారు. నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ అడ్డా పిఠాపురం అనడంతో వర్మతో పాటు అనేక మంది టీడీపీ నేతలకు కొంత ఇబ్బందిగా మారింది. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8866692085 for online registration. tirumalaedu.com. ఆ తర్వాత ఆవిర్భావ సభలోనూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యాన్ని పోసాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు పవన్ ఒక కారణమైతే జనసేన క్యాడర్ మరో కారణమని, ఎవరైతే తామే పవన్ విజయానికి కారణమని భావిస్తే వారి కర్మ అని చేసిన వ్యాఖ్యలు వర్మతో పాటు టీడీపీ స్థానిక నేతల్లో గుణపాలు దిగినట్లయితే, దీంతో పాటు అదే సభలో పవన్ కళ్యాణ్ కూడా టీడీపీని అధికారంలోకి తెచ్చామని చెప్పి మరింత వివాదానికి తావిచ్చారు. అప్పటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో ఇటు టీడీపీ అటు జనసేన నేతలు క్యాడర్ మధ్య పొసగడం లేదన్నది యథార్థం. కానీ రెండు పార్టీల అగ్రనేతలు పిఠాపురంలో జరుగుతున్న విషయాలను పట్టించుకోకపోవడంతో రోజు రోజుకి ముదురుతున్నాయి. తాజాగా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని టీడీపీ క్యాడర్ అడ్డుకుంది. నియోజకవర్గంలో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభం సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తమ నేత వర్మకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడం వల్లనే టీడీపీ శ్రేణులు బరస్ట్ అయ్యారంటున్నారు. ఇలా పిఠాపురంలో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం విభేదాలను మాపే ప్రయత్నం చేయకపోవడం కూడా టీడీపీ నేతలకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఇంత జరుగుతున్నా తమ పార్టీ నేతలకు క్యాడర్కు సర్ది చెప్పాల్సిన పవన్ మౌనం పాటించడం వెనుక వర్మను సైడ్ చేయాలన్న లక్ష్యమే కనిపిస్తుందన్న అభిప్రాయం పిఠాపురం టీడీపీ నేతల్లో మరింత బలపడుతుంది. మరి ఈ వివాదం ఎటు దారి తీస్తుందన్నది చూడాలి. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8866692085 for online registration. tirumalaedu.com.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.